మూడోది జాతీయ అంశాల్లోకి వస్తే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి బెయిల్ పైన చర్చ జరిగితే మనీష్ సిసోడియాకి ఎందుకు రాలేదు? ఒకటి అవే ఏమంటారు హెల్త్ ఇష్యూస్, హెల్త్ గ్రౌండ్ మీద కవితకు ఎందుకు ఇవ్వట్లేదు? ఆమె 10 కిలోలు బరువు తగ్గింది, ఆమెకు గైనిక్ సమస్యలు వస్తున్నాయనేటువంటి చెప్పి 2 హాస్పిటల్లో ఆమె చూపించారు. కానీ అయినా కవితకు బెయిల్ రావడం లేదు. అసలు ఆ ఎపిసోడ్లో కేవలం కేజ్రీవాల్కి మాత్రమే బెయిల్ రావడం, తర్వాత హేమంత్ సోరెన్కి రావడము, సిసోడియా అందులోనే ఉండిపోవడము, కవిత అందులోనే ఉండిపోవడం, ఏంటి అది డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి? ఇప్పుడు మనం మొదటి నుంచి మొత్తం కేసును చూస్తే కేజ్రీవాల్ అరెస్ట్కు ముందే దగ్గర 400 మంది న్యాయ నిపుణులు సుప్రీంకోర్టును హెచ్చరించారు, జాగ్రత్త, ఇది ఏదో చిన్న వ్యవహారం కాదు, అతిపెద్ద అంతర్జాతీయ వ్యవహారం, మీ మీద కూడా ఒత్తిడి వస్తుంది. అంతమంది ఒక్కసారిగా స్పందించి రాయడం అనేది సుప్రీంకోర్టుని కూడా ఇబ్బంది పెట్టే వ్యవహారం. లేదంటే ఇప్పటికీ కేజ్రీవాల్ బెయిల్ మీద ఎప్పుడో బయటకు వచ్చేసి ఉండేవాడు. మనం అంత ఒత్తిడి, అంత చర్చ, అంత జరుగుతున్నా కూడా కేజ్రీవాల్కి అనుకూలంగా నిర్ణయాలు వస్తున్నాయి. ఇది కేజ్రీవాల్ ఈరోజు నిర్మించుకున్న నెట్వర్క్ కాదు. అవినీతిపై పోరాటాన్ని ఆయన చేస్తూ తానొక యాంటీ కరప్షన్ మెసయా లాగా ఈ దేశ ప్రజల్లో నెలకొల్పే ఒక పాగా వేయడానికి వీలుగా ఆయన పనిచేస్తున్నాడు. ఆ నెట్వర్క్లో యోగేంద్ర యాదవ్ యాక్చువల్గా ఆయన ఒక ముస్లిం, కానీ ఆయన యోగేంద్ర యాదవ్ పేరుతో చలామణి అవుతూ ఉంటాడు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఈ సోకాల్డ్ వామపక్ష భావాలకు సంబంధించి, లేదా ఎవరికైతే ఈరోజు భారతదేశంలో స్థానం కోల్పోబడిందో, అది ఖలిస్తాన్ పంజాబీ తీవ్రవాదులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కేజ్రీవాల్ వెనక తమ యొక్క బలాన్ని నేరుగా ప్రకటించకపోయినా కేజ్రీవాల్ వెనక వీళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. అది రైతాంగ ఉద్యమం పేరుతో రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? ప్రధానంగా వామపక్ష రైతు సంఘాలు. సో దానివల్ల లబ్ధి పొందింది కేజ్రీవాల్, అటు ఢిల్లీలో కానీ, ఇటు హర్యానాలో కానీ, అటు పంజాబ్లో కానీ. సో వీళ్ళందరూ కూడా మనం బలం కోల్పోతున్నాం, ఇటువంటి వ్యక్తిని మనం ముందు పెట్టి నరేంద్ర మోడీ ఏదైతే దేశంలో జాతీయవాదం పెరుగుతుందో దీన్ని కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో అతన్ని వీళ్ళందరూ ముందుకు తీసుకొచ్చారు. పాపం ఏ పెద్ద ఆయన అయితే ఈ కేజ్రీవాల్ని ముందు పెట్టాడో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ ఈరోజు ఒక తారగా భారతదేశంలో వెలుగుతున్నాడు. అంత స్వల్ప సమయంలో జాతీయ పార్టీ హోదా సాధించే దిశగా ఆప్ సాగిపోయింది. ఈరోజు జాతీయ పార్టీ ఆప్, సిపిఐ సిపిఎంలు కూడా జాతీయ పార్టీ హోదా కోల్పోయే సందర్భంలో ఆప్ నిలబడింది. ఆప్ వెనకాల ఉన్నది ఎవరు? మొత్తం ఇదే ఎకోసిస్టమ్. సో ఈ ఎకోసిస్టమ్ అంతా ఉంది. ఈ ఎకోసిస్టమ్ ఈరోజు జ్యుడిషియరీలో కూడా ఉంది. అంత ఈజీ ఏం కాదు. ఆ రోజు ఎన్వి రమణ దీనికి సంబంధించి మన అయోధ్య తీర్పు రావడానికి ముందు ఆ జడ్జీల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ 4 బయటకు వచ్చారు. ఆ 4లో ఎవరు? ఒకళ్ళు జాస్తి చలమేశ్వరు. వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసు. మనం వాళ్ళని నేరుగా ఆ విమర్శలు గుప్పించకపోయినా ఈ వ్యవహారం అంతా తెలుసు. ఆ రోజే ఎందుకు రావాల్సి వచ్చింది? అప్పటిదాకా కొలీజియం సిస్టమ్ లేదా? అప్పటిదాకా లేదా? ఆ రోజే ఎందుకు మీరు వచ్చారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు తర్వాత రాబోయే జడ్జి ఎవరైతే గొగోయ్ ఉన్నారో ఆయన నేతృత్వంలో అయోధ్య తీర్పు రాబోతోంది అన్న విషయం వాళ్ళు గ్రహించారు. ఇవన్నీ ప్రజలకి బహిరంగంగా చెప్పలేని అంశాలైనప్పటికీ గుర్తు చేయాల్సిన అంశాలు. సో ఈ జ్యుడిషియరీ దీనికేమీ పరిమితం కాదు, అడ్వకేట్లు దీనికి పరిమితం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కపిల్ సిబాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఈ వయసులో ఆయన పోటీ చేసి గెలుపొందడం. కపిల్ సిబాల్ ఎన్నోసార్లు బార్ అధ్యక్షుడిగా వివరించాడు. అంతకన్నా పెద్ద స్థాయి ఆయనది. ఆయనకి ఈరోజు దేశంలో న్యాయ నిపుణుడిగా లభించే గౌరవం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్న పదవి అది. అయినా కూడా ఆ పదవి కూడా నాకు కావాలనుకున్నాడు. అంటే ఈ నెట్వర్క్ మొత్తం కేజ్రీవాల్ వెనకాల ఉంది. సో కేజ్రీవాల్కి వీళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారు, కేజ్రీవాల్కి నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇదంతా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్ ఏదైతే నిధుల సేకరణ చేస్తున్నాడో దాంట్లో కవిత గారు ఎంట్రీ చేశారు. మరి కవిత గారు ఎంట్రీ చేసినప్పుడు ఇది కేవలం వ్యాపారం అనే ఉద్దేశంతో ఎంట్రీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకి ఇవన్నీ తెలిసాయో తెలియదో, ఆమె కూడా నేను కూడా ఈ మొత్తం నెట్వర్క్లో వీళ్ళందరూ ఆమెని కలిసి మాట్లాడే సందర్భంలో నేను కూడా
ఒక పెద్ద నాయకురాలు అనుకున్నారో అవన్నీ మనకు తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏది కాశ్మీర్ మీద చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ విలీనం మీద చేసిన వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆమె కూడా ఈ నెట్వర్క్ యొక్క ప్రభావంలో మాయాజాలంలో పడిపోయారేమో అని మనకు అనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆమె కేజ్రీవాల్ దగ్గరికి, కేజ్రీవాల్ వీళ్ళందరూ ఒక నెట్వర్క్లో భాగం కాబట్టి వ్యాపారాలు చేసుకునే ప్రయత్నంలో కవితక్క తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లిక్కర్ వ్యాపారులందరినీ తోడు చేసుకుని కేజ్రీవాల్తో ఒప్పందం పొందుకుని, ఎందుకంటే కేజ్రీవాల్కి నిధులు కావాలి. అప్పటికే కేజ్రీవాల్కి అర్థమైంది భారతదేశంలో ఎన్నికలు గెలవాలంటే స్లోగనీరింగ్ పనికిరాదు, గోవాలో గెలవాలన్నా పంజాబ్లో నిధులు కావాలి. కాబట్టి అటువంటి నిధులు ఇచ్చే వాళ్ళని వాళ్ళు వెతుకుతున్న క్రమంలో కవిత గారు కనిపించారు. కవిత వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి నిధుల్ని సేకరించడానికి ఒక మార్గాన్ని చూపించింది. సో ఇక్కడ కవిత తెలుసో తెలియకో ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే ఒక అంతర్జాతీయ నెట్వర్క్లో భాగంగా జరుగుతున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కవిత తెలుసో తెలియకో ఎంటర్ అయ్యారన్న విషయం ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల సందర్భంగా మనకు అర్థమైంది. ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ప్రతిక్రియ ఉంటుంది, ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ప్రతిక్రియ భారతదేశ ప్రభుత్వం తరపున ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసింది కొన్ని చిన్న చిన్న విషయాలు కాదు. నువ్వు షాహీన్ బాగ్లో జరిగిన అల్లర్లు ఢిల్లీలో తీసుకున్నా, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనక ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన, రైతాంగ పోరాటంలో ఆ ప్రభుత్వం ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఏదైతే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి చట్టాలని వెనక్కు తీసుకొచ్చేలా ఉద్యమాలు చేసిన ఈ మొత్తం నెట్వర్క్ యొక్క మొట్టమొదటి విజయం అది. వాళ్ళకి ఆ తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది ఈ మొత్తం వ్యవహారంలో. సో ఇవన్నీ గమనించే వాళ్ళు ఎవరైనా ఈజీగా చెప్పగలరు, కేజ్రీవాల్ గారు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించగలవు. ఈరోజు మనం బంగ్లాదేశ్ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే ఎన్నో నిధులు, ఎంతో నెట్వర్క్, నీకు ఎంతో మేధావులు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు అంత స్వల్ప కాలంలో ఎదగవు. భారత స్వాతంత్ర సంగ్రామానికి కూడా ఎంతో సమయం పట్టింది. సో నువ్వు 7-8 ఏళ్లలో ఒక జాతీయ నాయకుడిగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగావంటే నీకు ఎంత మద్దతు ఉండాలి, ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి. ఎందుకంటే ఎలక్షన్ల గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు నిధులు ఎంత కావాలి అని. ఇంత తెలిసిన ఈ వ్యవస్థలోకి కవిత తెలుసో తెలియకో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ప్రతిక్రియ, వీళ్ళు డిస్టర్బ్ చేసింది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నే కాదు, భారతీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థను డిస్టర్బ్ చేశారు, భారతీయ భద్రతా వ్యవస్థల్ని డిస్టర్బ్ చేశారు, ఒక రకంగా భారతీయ భద్రతనే ప్రశ్నార్థకం చేసేశారు వీళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతీయ భద్రతా బలగాలన్నీ ఈ వ్యవస్థ మీద ఫోకస్ పెట్టిన సందర్భంలో నువ్వు వెళ్ళి ఆ వ్యవస్థలో కీలకమైన వ్యక్తితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నావు, డైరెక్ట్గా అంటగారు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నావు. మరి ఈ వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే ముందు నీకు ఈ మొత్తం వ్యవహారం మీద అవగాహన ఉందా? లేదు. నువ్వేం చేసినట్టునో ఒక వాణిజ్యవేత్తగా వెళ్ళావు. ఎక్కడైనా ప్రభుత్వ కాంట్రాక్టులు వచ్చే సమయంలో 4 డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు. అదే పద్ధతిలో నువ్వు 4 డబ్బులు ఆఫర్ చేసావు, వాడు నీకు కాంట్రాక్ట్ ఇచ్చాడు, నువ్వు ఇదొక బిజినెస్ డీల్ లాగా చేసే ప్రయత్నం చేసావు. దాని వెనకాల శరత్చంద్రారెడ్డి, ఇటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి లిక్కర్ వ్యాపారులు చేరారు. ఇది వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారంగా చేశారు. కానీ తెలియకుండానే వీళ్ళందరూ కూడా ఒక పెద్ద కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు. ఒక దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగస్వామ్యం అయిపోయిన తర్వాత ఆ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం అంత తీవ్రంగా దృష్టికి సారించిన నేపథ్యంలో అయినా దాంట్లో ఇంకొకటి, ఈ కవిత భాగస్వామ్యం అయిన తర్వాతనే కేజ్రీవాల్ ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్తో కలిసిపోయారు. ఇవన్నీ ఇప్పుడు ఇదంతా జరుగుతోంది. నీకు ఎప్పుడైతే భద్రతా వ్యవస్థ, భద్రతా బలగాలన్నీ నీ మీద ఫోకస్ చేస్తున్నాయి, నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ కూడా నీకు హెచ్చరించి ఉండాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ హెచ్చరించిందో లేదో తెలియదు. సో ఒక పెద్ద కుట్రలో భాగస్వామ్యం అయిపోయావు, ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేవనే విషయం కూడా అర్థమవుతోంది. ఇక్కడ తెలుసో తెలియకుండా మొత్తం టీఆర్ఎస్తో పాటు కవిత తను వెళ్తూ మొత్తం టీఆర్ఎస్ని కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేసేసింది. భద్రతా బలగాలు వెంటాడుతున్నాయి వీళ్ళని. ఎందుకంటే ఎర్రకోట మీద జరిగిన వ్యవహారం ఒక విధంగా భద్రతా బలగాలకి ఒక సవాల్గా మారింది.
అంత ఈజీగా తీసుకుంటారా వీళ్ళు? తీసుకోరు. మొత్తం వ్యవస్థ మీ వెనకాల ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కవిత మీద ఉండేది. మొత్తం వ్యవస్థని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత కవిత మీద ఉంటుంది. అలా కాకుండా కేవలం డబ్బు కోసం వెళ్ళిందా, లేదా నేను కూడా ప్రపంచ స్థాయి నెట్వర్క్లో ఒక వెలగొచ్చని వెళ్ళిందా, అది అప్రస్తుతం ఆమె వచ్చి బయటకు వచ్చి నిజాలు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆమె తెలుసో తెలియకుండా వెళ్ళింది, ఇరక్కబోయి ఈరోజు బయటపడలేక, బయటకి రాలేక తను ఇబ్బంది పడడమే కాకుండా మొత్తం బీఆర్ఎస్ని ఇబ్బందుల్లో పడేశారు. కుటుంబము ఇక్కడ కేజ్రీవాల్ వెనక ఇంత పెద్ద నెట్వర్క్ మద్దతు ఉంది కాబట్టే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్, పూర్తి స్థాయి బెయిల్, జిల్లా జడ్జి ఒక జడ్జి ఇవ్వడము, మళ్ళా మధ్యంతర బెయిల్, ఇంత కేజ్రీవాల్కి వస్తుంటే పాపం మనీష్ సిసోడియా సంగతి మనం పక్కన పెట్టాం. ఎందుకంటే కేజ్రీవాల్ మనీష్ సిసోడియాని పూర్తిగా ఆయన దీనికి అర్పించేశాడు. అంతే, నువ్వు ఈ మొత్తం వ్యవహారంలో బలిపశువు గారాబాబు, నేను బయట ఉంటా, నిన్నేదో చూసుకుంటానని. కానీ పాపం కవితని ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇప్పుడు కవితని ఆయన కేజ్రీవాల్ పట్టించుకోవట్లేదు, ఈ మొత్తం నెట్వర్క్ పట్టించుకోవట్లేదు. భద్రతా బల వ్యవస్థ చాలా బలమైన కేసుని ఈరోజు, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల నేపథ్యంలో బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చిందే తప్ప అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి లేదు. ఇవన్నీ పెట్టి, ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు బలంగా లేకపోతే ఇంత సుప్రీంకోర్టు ఎందుకు అట్లా చేస్తుంది? చేయడానికి లేదు. సో బలమైన దీంట్లో ఇరక్కబోయి ఉన్నారు. తెలుసో తెలియకో అంతర్జాతీయ కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు, దేశ వ్యతిరేక కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు. ఒక రకంగా చూస్తే కవిత తానేదో చాలా పెద్ద వ్యక్తినని ఊహించుకుంటూ, తనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటూ, ప్రపంచ రాజకీయాల మీద తనకు లోతైన అవగాహన ఉంది, నేను ఒక దేశ రాజకీయాలని ప్రభావితం, కేసీఆర్ కూతురిగా ఆమె ఢిల్లీలో ఉండడం దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయిలో నేను వెళ్ళానని. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పడిపోవడానికి ముందు, ఆమెను అరెస్టుకు ముందు ఆమె మహిళల హక్కుల గురించి ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. నేను జాతీయ నాయకులనే భావన ఇవ్వడానికి భ్రమతో, ఆమె ఆ భ్రమతో పాపం కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టారు. అప్పటికే ఇరక్కబోయి ఉంది ఆమె. కేసీఆర్ గారికి వీళ్ళకి అర్థమయ్యేసరికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఇది తెలియకనో ఇమ్మెచ్యూరిటీతోనో కవిత చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు ఆమెని ఇబ్బంది పెడుతోంది, ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆమె ఏ పార్టీ నుంచి ఆమె ఎదిగిందో ఆ పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది. చివరికి ఈరోజు ఏం వార్తలు వస్తున్నాయి? మొత్తం పార్టీనే ఈరోజు బీజేపీతో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనో ఇంకోటనో వస్తోంది. దీన్ని ఇక్కడ ఉన్న అధికార పార్టీ సానుకూలంగా తీసుకొని ఇంకా దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, కేసులు బనాయించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇదంతా కూడా ఒక అహంకారంతో అంతా మాకు తెలుసనే భ్రమతో ఒక వ్యక్తి చేసిన ఏదైతే ఉందో ఆ వ్యక్తి కారణంగా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడేది. తెలంగాణ ఉద్యమంలో ఎంత పేరు వచ్చిందో ఆ పేరు మొత్తం పాడయ్యే ప్రమాదం ఏర్పడిపోయింది. కేసీఆర్కి కూడా ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. అంతవరకు అయితే స్పష్టం. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇంత ఒత్తిడి ఉన్నా కేజ్రీవాల్కు పూర్తి బెయిల్ ఇవ్వట్లేదో అక్కడనే స్పష్టము, ఈ కేసులు అంత సులభంగా తెల్లారదు, అంత ఈజీగా తేలదు. డిఫాల్ట్ బెయిల్ కూడా ఆమెకి రావట్లేదు. 90 రోజుల్లో 180 రోజుల్లో ఛార్జ్షీట్ వేసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి, అది కూడా రాని పరిస్థితి. ఇది మనం కవిత వ్యవహారాన్ని, ఆమె వ్యవహార శైలిని ఎలా చూడాలి? తెలిసి చేసిందా, లేదా అంత తెలిసిందని మేము అనుకోము. తెలియకుండా ఒక భ్రమతో, ఒక అహంకారంతో తాను చేసిన ఏదైతే ఉందో ఎవరి గోతులో వాళ్ళు పడతారని తాను అలా పడిపోయి ఈరోజు తనే ఇబ్బంది కాకుండా తన కుటుంబాన్నే కాకుండా మొత్తం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే అనిపిస్తోంది. ఇందులో ఇంకా మనం ఈరోజు విశ్లేషణ చూస్తే జాలి కలుగుతుంది. కాకపోతే వాళ్ళ వ్యవహార శైలికే అది కారణమని అనిపిస్తోంది. నీకేమీ తెలియకుండా నువ్వు ఒక ఉచ్చులోకి వెళ్ళకూడదు. అన్నిటి మీద అవగాహన, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఢిల్లీలో
మీకు కేవలం ఏదో జాతీయ రాజకీయాలు ఉండవు, అంతర్జాతీయ రాజకీయాలు ఉంటాయి. అవును. ఢిల్లీలో 160 దేశాల ఎంబసీలు ఉంటే 160 దేశాలు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవును. ఆ 160 దేశాలు తమకు అనుకూలంగా భారతదేశాన్ని మలుచుకోవడానికి చేయని కుట్రలు, చేయని పన్నని వ్యూహాలు ఉండవు. అమెరికా ఉంటుంది, రష్యా ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంటుంది, బలమైన దేశాలన్నీ గల్ఫ్ దేశం, ప్రతి ఒక్కడు అక్కడ నాకు వీడు ఎక్కడ అవకాశంగా దొరుకుతాడా, అవును. వాడిని నేను మలుచుకుంటానా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ విషయాన్ని చెప్తాడు. అవును. ఇది చాలా దారుణమైన ఇంటెలిజెన్స్ గేమ్స్ నడుస్తాయి అంతర్జాతీయ వ్యవహారాల్లో. ఇవన్నీ తెలియకుండా ఢిల్లీలో వ్యవహారాలు నడపడం ఇమ్మెచ్యూరిటీ కిందకే వస్తుంది. ఇవి ఒక రకంగా ఆమెకు గుణపాఠం, వాళ్ళకి ఎవరికైనా గుణపాఠమే. ఢిల్లీలో వెళ్ళి శాపం. కేజ్రీవాల్ కూడా గుణపాఠమే. నేను చేసేదానికి ఇంత మద్దతు ఉన్నా కూడా నేను ఎక్కడ దొరకను అని అనుకోవడం. ఈరోజు కేజ్రీవాల్ ఏ స్థాయికి దిగజారిపోయాడండి. నిన్న హర్యానా మేనిఫెస్టో ఆయన భార్య అనౌన్స్ చేస్తుంది. భయం ఏంటంటే ఒక్కసారి ఈ పార్టీ నా చేతుల్లో నుంచి పోతే నా జీవితం అవుట్ అన్నది కేజ్రీవాల్కి తెలుసు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. కేజ్రీవాల్ కూడా తెలుసు తను బలంగా ఇరక్కబోయానని. ఆయనకి మద్దతుగా ఈరోజు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు పోరాడాల్సి వస్తుంది. తమ యొక్క వ్యక్తిగత ప్రతిష్టని ముందు పెట్టి పోరాడాల్సి వస్తుంది. ఇక్కడ అది కూడా అర్థం చేసుకోవాలి. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ లాంటి అత్యున్నత శ్రేణి లాయర్లు వ్యక్తిగత ప్రతిష్టని ముందు పెట్టి, ఇక్కడ ఒక సైద్ధాంతిక ప్రతిష్ట కాదు, వ్యక్తిగత ప్రతిష్టను కూడా ముందు పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ కూడా విజయం రావట్లేదు, వచ్చే అవకాశం కూడా అంత సులభంగా లేదు. ఎందుకంటే వీళ్ళు అంత కూరుకుపోయి ఉన్నారు. వీళ్ళు దేశ భద్రతా వ్యవస్థల్ని, భద్రతా బలగాల్ని అంతగా ఛాలెంజ్ చేశారు. అంత ఛాలెంజ్ చేసి ఈరోజు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఒకళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందులో నువ్వు ఎవరి మీద దాడి చేసావు? ప్రతి దాడి. నరేంద్ర మోడీ మీద దాడి చేయలే, దేశ వ్యవస్థల మీద దాడి చేసావు. నువ్వు దేశ వ్యవస్థలను ఇబ్బంది పెట్టావు, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసావు. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళందరూ ఊరుకోరు కదా. అక్కడ నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, దేశాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నరేంద్ర మోడీ ముందు చిత్రమే, ముఖ చిత్రం మాత్రమే. ఎంతోమంది నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు కాబట్టి భారతదేశం ఈరోజు సురక్షితంగా ఉంది. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్నా కూడా వాళ్ళు కాపాడుతున్నారు. సో నువ్వు అందరినీ ఛాలెంజ్ చేసి ఈరోజు అంత సులభంగా నేను బయటపడిపోతాను అనుకుంటే మాత్రం అది అతని యొక్క అవివేకం. అటువంటి వ్యవస్థలోకి కవిత వెళ్ళిపోయి ఈరోజు పాపం ఇబ్బంది పడడం, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం, ఒక రకంగా ఇదంతా కూడా మనకి తెలియని విషయాల్లో అంత సులభంగా మనం ఏలు పెట్టి ఇబ్బంది పాలు కాకూడదనే గుణపాఠాన్ని ఖచ్చితంగా తెలియజేస్తోంది. చూద్దాం పాపం కవిత గారు ఎలాంటి పరిస్థితుల నుంచి బయట వస్తారో, ఆమె వచ్చి ఏం నిజాలు మాట్లాడతారు, ఇవన్నీ తెలిస్తే తప్ప మనం దీని మీద పూర్తిగా ఇదంతా కూడా మనం కొంత మొత్తం వాతావరణాన్ని, జరుగుతున్న సంఘటనల్ని విశ్లేషణ చేసుకునేదే. కవిత పరిస్థితి ఏంటి అనేది ఆమె మాట్లాడితే తప్ప మనకు తెలియదు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి జాతీయ, అంతర్జాతీయకు సంబంధించినటువంటి విషయాలపైన